నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బాబా ఇది కదా సభ అంటే, బాబా ఇది కదా నేతల హోరాహోరీ అంటే, ఇవి కదా ప్రశ్నలు సమాధానాలు, ఇవి కదా ఎత్తు పొడుపులు దిగదుడుపులు, కౌంటర్లు ఎన్కౌంటర్లు అటాక్లు రివర్స్ అటాక్లు స్పీకర్ను రిక్వెస్ట్లు. అమ్మో తెలంగాణ అసెంబ్లీ మామూలుగా నడుస్తలేదు కదా. కన్నుల పండుగ అంటే కన్నుల పండుగ, చూసిన వాళ్ళకు చూసినంత ఎంజాయ్మెంట్ అన్నట్టే ఉంది నిజంగా. అంటే ప్రతిపక్షం అనేది ఉంటే, అధికార పక్షము అంటే ఒక క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం చెప్పే విధానము, ఏం జరిగింది, ఏం చేసిర్రు, ఏం చేయబోతున్నారు, ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకు జవాబుదారీతనంగా అసెంబ్లీని చూస్తామన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక డికేడ్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక సమవుజ్జి ప్రతిపక్ష అంటే డిషుమ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకు వారం రోజులుగా తెలంగాణ అసెంబ్లీలో చూస్తేనే అర్థమైపోతూ ఉంది. నిజంగా కరెంటు గురించి, ప్రాజెక్టుల గురించి, అభివృద్ధి గురించి, ఉద్యోగాల గురించి, ఒక్కొక్క అంశం గురించి పేలిన పంచులు కావచ్చు, మాటలు కావచ్చు, పేమెంట్ సీటు, మేనేజ్మెంట్ కోటా, బాబా ఏంటి కుక్కతో ఒక వంకర్లు, అది కట్నాన్ని చెప్పే చక్కగుండు, అక్కలు నమ్మితే బుగ్గుపాలైతవనుడు, ఏమేం చేసిరన్న చిట్టాపాదు మొత్తం తీస్తున్నామనుడు. అంతెందుకే ఇప్పుడే రోడ్డు మీద పోదాంపా, బట్టన్న నువ్వు నాతోట్రా, ఇద్దరం పోయి నిలుస్తుందాము, కరెంట్ ఉందా పోతుందా, అప్పుడెట్లున్నది ఇప్పుడెట్లుందంటూ హరీష్ రావు సవాళ్ళు. ఇవాళ చూస్తే జాబ్ వచ్చిందని అన్నారు కదా, 6 నెలలు ఇప్పుడు ఆల్మోస్ట్ 7 నెలలు కంప్లీట్ అయిపోయింది కదా, మీ ఇష్టం ఏడ సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోర్రి, ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళతో పాటు నేను వస్తా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు జాబ్ వచ్చిందని ఒక్కరు చెప్పినా సరే షబ్బాష్ అనేసి అని చెప్పేసి దండం పెట్టేసి గమ్మున వెళ్ళిపోతా. మామూలుగా నడవలేదని కనిపిస్తుంది ఒక డికేడ్ తర్వాత. అంటే ఆల్మోస్ట్ అది ఎప్పుడో ఏంటిది బైఫర్కేషన్ బిఫోర్ చూసుకుంటే ఏపీలో వచ్చేసి అప్పుడు 75 మంది, వీళ్ళు 130 మంది ఉన్నప్పుడు, అప్పుడు జరిగిన 116 మంది ఉన్నప్పుడు, అప్పుడు నువ్వంటే నువ్వు అన్నట్టు అప్పుడు జరిగిన సభ. మళ్ళీ తర్వాత సెకండ్ టైంకి చూసినప్పుడు కొంత అఫ్కోర్స్ అప్పటికి ఏపీకి ప్రతిపక్ష హోదాకు సంబంధించి సీట్లు వచ్చినాయి, బట్ అప్పుడు ఫస్ట్ జరిగినంత అసెంబ్లీ సమావేశాలు ఏపీలకు సెకండ్ జరిగిన దానికి కొంత తగ్గింది. ఆ తర్వాత మేము గెలిచేదాకా అసెంబ్లీకి రాము అంటూ ఒకరికొకరు ఏంటిది ఛాలెంజ్లు చేసుకోవడం, ఆ తర్వాత అదే రీతిన అసెంబ్లీకి రావడము, సీఎంలు అయినాకనే అడుగు పెట్టుడు మనం చూస్తున్నాం. సీన్ కట్ చేస్తే ఇక్కడ 2 టర్మ్స్ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండడం, ఫస్ట్ టైం 60 వచ్చిన పక్కపాటి నుంచి తీసుకోవడం, అక్కడ ప్రతిపక్ష హోదా లేకపోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మెజార్టీ సీట్లు గెలిచినా మళ్ళీ అయినా వీళ్ళ నుంచి లాక్కోవడము, ఇదంతా మనం చూస్తున్నాము. ఇక్కడ మాట్లాడేది ఏం లేకుండా వన్ సైడెడ్గా ఒకటి ఇద్దరు అంటే బట్టి విక్రమార్క కొందరు మాట్లాడినా కూడా పెద్దగా అది బయటికి కనిపించకపోవడం మనం చూసాము. ఇప్పుడు చూసుకుంటే అయితే హోరాహోరీ, ఇటు 30 ఆల్మోస్ట్ అంటే వెళ్ళింది 4, ఇటు ఉన్న సంఖ్యకు ఇటున్న సంఖ్యకు, అటు ఏంటిది ఇద్దరు అంటే మెయిన్ అయితే ఇటు హరీష్ రావు, కేటీఆర్, తర్వాత జగదీశ్వర్ రెడ్డి, ముగ్గురిది ఎక్కువగా ముందులో. అంటే హరీష్ రావు ఒకరోజు, కేటీఆర్ ఒకరోజు, వీళ్ళకి మేము సరిపోతామనే పంచులు, మా అధినేత దాకా అవసరం లేదనుడు, మాకు బైక్ ఇస్తలేరంటే మీ హౌస్ ఆఫ్ ద పర్సన్ లేనప్పుడు మీకు ఎట్లా అంటే, ఇక్కడ లీడర్ ఆఫ్ ద పర్సన్ మాట్లాడుతున్నప్పుడు మీ వైపు కూడా లీడర్ ఆఫ్ ద పర్సనే కదా మాట్లాడాల్సింది, వాళ్ళు లేనప్పుడు మైక్ మీకు ఎట్లా ఇస్తామనుడు. హరీష్ రావు అయితే వాళ్ళ వేసిన దానికి స్పీకర్ నాకు సభా రూల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మైక్ ఇచ్చినా మీకు మాట్లాడితే సరిపోతుంది, ఆర్డర్లు ఎట్లా పెట్టుడు, సభను ఎట్లా నడిపించడం నాకు తెలుసు హరీష్ రావు గారు, మీరు మాట్లాడేది మాట్లాడండి అనేసనుడు. ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి వస్తే దానికి సంబంధించి చర్చిద్దాము అని అంటే సభలో మాట్లాడడానికి వాళ్ళకు తీరిక లేనట్టు. అంటే నిన్న సబితమ్మ జరిగిన ఇష్యూ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మంచి చారిత్రాత్మక బిల్లును ఓకే చేసింది సుప్రీము, దాని గురించి మాట్లాడదాము, దాని గురించి ప్రజలకు తెలియజేద్దాము అని అంటే లేచి హరీష్ రావు దాని గురించి గతంలోనే మా అధినేత కేసీఆర్ మద్దతు ఇచ్చిన విషయము, డైరెక్ట్గా ఆయనే వెళ్ళి ప్రధానిని కలిశారు. ఆ తర్వాత గాంధీ భవన్ ముందు ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు ఆర్థిక సాయాన్ని అందించారు. కాబట్టి ఈ బిల్లును మేము కూడా హర్షిస్తున్నామని చెప్పడము. నిన్న సబితమ్మ విషయంలో జరిగిన డిస్కషన్ అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. చేవెళ్ళ చెల్లెమ్మ
అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సబితమ్మ అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు కూడా సబితమ్మ కాంగ్రెస్లోకి వెళ్ళబోతోంది, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతుంది అంటూ రకరకాల వార్తల్ని స్పెక్యులేట్ చేసిన సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ తెర మీదకి వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళబోవట్లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ వెంటే ఉంటాము, ఎంత దూరమైనా బీఆర్ఎస్ తోటే పోతాము అనేసి క్లియర్ కట్గా చెప్పారు. అయితే నిన్న సీఎం కొన్ని అంశాలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మీరు అంటే ఫారెన్ టూర్లకు వెళ్తున్నారు కాబట్టి మనకు కలిసి వచ్చే అంశాలకు సంబంధించి మా దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకోండి అంటూ మా అక్క జిల్లెమ్మలు కావచ్చు మా వాళ్ళు గారు చెప్తున్నారు అనగానే లేచి సీఎం రేవంత్ రెడ్డి ఒక కౌంటర్ వేసిండు. అంటే మీకు కూడా చెప్తున్నాం, మేము ఆల్రెడీ ఇబ్బందులు పడ్డాం కాబట్టి మీ వెనక ఉన్న అక్క చెల్లెమ్మలు నమ్మిర్రు అనుకో జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ కాడ కూసునుడు అవుతుంది, ఎందుకంటే మేము గతంలో అనుభవించినాము అనేసి అనగానే సబితమ్మ లేచి అధ్యక్ష గతంలో కూడా ఆయన ఇట్లనే అన్నాడు, ఎందుకు మమ్మల్ని అంటే మేము ఎట్లా కనిపిస్తున్నాం ఆయనకు, నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా పొద్దున మాట చెప్తుంది సబితమ్మ, సాయంత్రమో మాట చెప్తుంది అనేసి అన్నాను. మేము ఏం చెప్పినాము, ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించిందే నేను, తమ్ముడు రా నువ్వు కాంగ్రెస్ పార్టీ కైకాన్ అవుతావు, నీ ఆ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అనుకుంటూ నన్ను తీసుకొచ్చింది, మల్కాజ్గిరి రేస్లో నిలుచున్నప్పుడు పోయి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నది, అందుకోసమే నేను అంటున్నా. అంటే ఆమె నన్ను పిలిచిందన్న నమ్మకంతో వస్తే నన్ను పొద్దున పిలిచింది, సాయంత్రం పోయి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంది కాబట్టి అసొంటోళ్ళని నమ్ముకుంటే జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ కాడ నిలుసుడు అవుతుంది అంటున్నాగానే సబితమ్మ ఒక ఇంత ఎమోషన్ అయిపోవడం, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అసలు మామూలు సమాధానం కాదు. నిన్న సబితమ్మ వర్సెస్ సీఎం అన్నట్టుగా నడిచింది సభ అంతా. ఇవాళ దానికి సంబంధించి మా ఆడపడుచుల్ని మీరు ఎట్లా కించపరుస్తారు అంటూ పోడియం దగ్గరికి రావడము, మార్షల్స్ తోటి బయటికి తీసుకొని రావడము, ఎంత జరిగింది అంటే వారు వీరవడం వీరు వారవడము, ఎక్కువ టైం పట్టదు దేనికైనా సరే. అఫ్కోర్స్ అక్కడ ఏం జరిగింది అనేదాన్ని చూసుకున్నా అంటే ఎప్పుడు టైం ఒకేలా ఉండదు, ఎప్పుడు సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు, దేన్నైనా మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అన్నది అయితే తెలంగాణ అసెంబ్లీని చూస్తే అయితే ప్రతి ఒక్కరికి అర్థమైందనే చెప్పాలి. అంటే ఒక్కొక్కటి అక్కడ మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ ఇస్తలేడని, మీకు ఇచ్చినంతసేపేమో మీరు మాట్లాడతలేరు అనేసి, అంటే హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అనేది క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మొత్తానికి మార్షల్స్ ఇవాళ కేటీఆర్ను ఇంకొంతమంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకెళ్ళిన దృశ్యాలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. అంటే వాళ్ళు కావాలని చేసుకుంటే దానికి ఎవరేం చేయలేరు అధ్యక్ష. మంచి ఇవాళ స్కిల్ యూనివర్సిటీని మనం నిర్మించుకుంటున్నాము, దాని గురించి మనం మాట్లాడదాం అనుకున్నాము, ఏ పనులు చేద్దాం అనుకుంటున్నామో చెప్పినాము. ఒకవేళ మనకు అన్యాయం జరిగింది బడ్జెట్లో అంటే వాళ్ళ అధినేత నేను కలిసి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దాము, సచ్చేదాకా మనకి ఎందుకు అన్యాయం జరిగిందో చూద్దాము, ఇక ఇంతకు మించి ఏం చెప్తారు అధ్యక్ష అని చెప్పేసి అనుడు. మీ ఇప్పుడు లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడుతున్నప్పుడు మీది కూడా లీడర్ ఆఫ్ ద హౌస్ ఉండాలి, మీ అధినేతకు అసలు సభ ఖర్చుడే ఇష్టం లేదు, మీరేం మాట్లాడుతున్నారని అనడము ఒక్కటేంటి నిజంగా కౌంటర్ ఎన్కౌంటర్ పంచులు అంతకు మించిన ఏంటిది ఎన్కౌంటర్లు అన్నట్టు హోరాహోరీకైతే సభ జరిగింది. ఇవాళ సబితమ్మ మీద జరిగిన దానికి సంబంధించి అయితే బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది. అట్లా ఎట్లా అంటారు, మేము రమ్మన్నాము, నేను ఆ విషయం కూడా నేను చెప్తున్నా కదా, నేను పిలిస్తేనే కదా నువ్వు కాంగ్రెస్కి వచ్చింది, నిన్ను ముంచిన్నా అట్లా ఎట్లా అంటావు, నా నియోజకవర్గానికి వచ్చి పొద్దునోటి సాయంత్రం ఒకటి చెప్తావని ఎట్లా అంటావు అని అంటే ఇది పర్సనల్గా 4 గోడల మధ్యలో జరిగింది అధ్యక్ష. బట్ సబితమ్మే తీసింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పక తప్పట్లేదు, ఎందుకన్నా అన్నదానికి కూడా రేవంత్ రెడ్డి గారు వివరణ ఇవ్వడము. అట్లా ఎట్లా అంటారు, నేను ఇప్పుడు నేను చెప్పగానే నువ్వు వచ్చినావా, నువ్వు అన్ని చూసుకొనే వస్తావు కదా, నీ లాభం కోసం నువ్వు వచ్చినావు అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు కదా అన్న కొసమెరుపుని తీసుకురా. అంటే సబితమ్మ కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి అక్కడుండి మాట్లాడుతున్నావు అన్న కోణంలో అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎక్కడి నుంచి తిరిగి వచ్చినావు అనేది నీకు తెలియదా, మర్చిపోయినావా, బాబా రసవత్తరంగా సాగింది సభ అనే చెప్పాలి. ఇంకా సీరియస్గా కేసీఆర్ వచ్చుండుంటే ఇంకా ఎట్లుండేదో, బట్ ఇప్పుడు ఆయన రాకపోవడం కూడా కొన్ని విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే అటు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు కూడా సభకు హాజరు కాకపోవడం అయితే ఒక ఇంత మైనస్గా వెళ్ళిపోతున్నా కూడా, బట్ ఇక్కడ ధీటుగా ఇటు కేటీఆర్ హరీష్ ఇద్దరు సమాధానం ఇవ్వడంతో ఇక్కడ బ్యాలెన్స్ అయింది, అక్కడ ఇంకో రకంగా ఉంది. మొత్తానికైతే తెలంగాణ అసెంబ్లీ నువ్వా నేనా అన్నట్టుగానే సాగింది. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి అటు నుంచి మాట్లాడితే ఈవెన్ పొద్దుబుకే దాకా అసెంబ్లీ సమావేశాలు 3-4 అయ్యేదాకా కూడా అసెంబ్లీ సమావేశాలు జరగడం, ప్రతిపక్షం కూడా అంతే ఓపికగా కూర్చోవడము,
ఇక్కడ ఈ వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకైతే ఆల్మోస్ట్ ఆల్ అంటే 4 దాకా డిస్కషన్ కంటిన్యూ అయింది. 4 దాకా ఒకరి నుంచి ఒకరికి ప్రశ్న సమాధానం అన్నట్టుగా వాళ్ళు ఒకటి మాట్లాడడం, వీళ్ళు ఒకటి మాట్లాడడం, మాకు అవకాశం ఇవ్వాలన్న, మైక్ కట్ చేస్తున్నారన్న, మీకు ఎన్ని గంటలు ఇచ్చామో మీకు తెలుస్తలేదా అంటాం. అమ్మమ్మ సూపర్ అనేసి అనాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే కాసేపటి క్రితం అయితే రేవంత్ రెడ్డి గారు నాకు 4 గంటలకు అడిగి పోయేది ఉంది అధ్యక్ష, పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నాము, అందుకే వాయిదా వేస్తున్నాము, ప్రస్తుతం అందరిని అడిగి దోలుకపోతున్నా నేను, ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీ మనం పెడుతున్నాము, మన విద్యార్థుల భవిష్యత్తు కోసము మనం 2 అడుగులు ముందుకేస్తున్నాము, కాబట్టి నేను ఈ పంచాయతీల గురించి నేను మాట్లాడదలుచుకుంటలేనని చెప్పేసి చల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.